మధ్య వైరం కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతలు ఎన్నోసార్లు యుద్ధం అంచుకు చేరాయి. ప్రతిసారి అంతర్జాతీయ సమాజం జోక్యంతో పరిస్థితి సద్దుమణుగుతున్నప్పటికీ ఉగ్రదాడుల వంటి ఘటనలు మళ్లీ చిచ్చుపెడుతూనే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఒకవేళ పరిస్థితి విషమిస్తే పాకిస్తాన్కు అండగా నిలిచే దేశాల గురించి లోతుగా పరిశీలిద్దాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టర్కీ గురించి. గతంలో అనేక అంతర్జాతీయ వేదికలపై టర్కీ బహిరంగంగానే పాకిస్తాన్కు మద్దతు తెలిపింది. కాశ్మీర్ అంశంపై భారత్కు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ వస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ తరపున గట్టిగా వాదించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు, టర్కీ పాకిస్తాన్ల మధ్య సైనిక సహకారం కూడా పెరుగుతోంది. మీరు ప్రస్తావించినట్టుగా టర్కీ ఇప్పటికే పాకిస్తాన్కు యుద్ధ ట్యాంకులతో సహా పలు రకాల సైనిక పరికరాలను అందిస్తోంది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య టర్కీకి చెందిన యుద్ధ నౌక టీసీజీ బుయుకడ కరాచీ పోర్టుకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్తాన్ దీనిని స్నేహపూర్వక పర్యటనగా అభివర్ణించినప్పటికీ ఈ సమయంలో ఇది జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది కేవలం స్నేహపూర్వక సహకారం మాత్రమేనా, లేక భవిష్యత్తులో జరిగే సంఘర్షణలకు టర్కీ సంసిద్ధత తెలుపుతుందా అనేది వేచి చూడాలి. ఇక చైనా విషయానికి వస్తే వారి వ్యూహాలు చాలా పరోక్షంగా ఉంటాయి. బహిరంగంగా పాకిస్తాన్కు సంపూర్ణ మద్దతు ప్రకటించకపోయినా వారి చర్యలు తరచూ భారత్ను ఇబ్బంది పెట్టేలా ఉంటాయి. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, అంతర్జాతీయ వేదికలపై భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం వంటివి గతంలో చూశాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కోరిన అంతర్జాతీయ దర్యాప్తును చైనా సమర్థించడం వారి వ్యూహాత్మక మద్దతుకు ఒక ఉదాహరణ. చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ సిద్ధాంతం ద్వారా పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేయడం వంటి చర్యలు హిందూ మహాసముద్రంలో భారత్ను చుట్టుముట్టే ప్రయత్నంగా కొందరు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ యుద్ధం జరిగితే చైనా ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పాకిస్తాన్కు అవసరమైన ఆర్థిక, సైనిక సహాయం అందించే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా భారత్పై ఒత్తిడి పెంచే వ్యూహంగా చూడవచ్చు. మరోవైపు అజర్బైజాన్ కూడా పాకిస్తాన్కు స్థిరమైన మద్దతుదారుగా ఉంది. కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు అనేక మార్లు మద్దతు తెలిపింది. ఇరు దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే అజర్బైజాన్ దౌత్యపరమైన మద్దతుతో పాటు ఇతరత్రా సహాయం కూడా అందించే అవకాశం ఉంది. ఇక బంగ్లాదేశ్ విషయంలో పరిస్థితి కాస్త సంక్లిష్టంగా ఉంది. చారిత్రకంగా భారత్కు మిత్రదేశంగా ఉన్నప్పటికీ ఇటీవల బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, మారిన ప్రభుత్వం భారత్తో అంత సఖ్యతగా లేకపోవచ్చు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విశ్లేషకులు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్కు పరోక్షంగా లేదా దౌత్యపరంగా మద్దతు తెలిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చివరిగా ముస్లిం దేశాల విషయానికి వస్తే వారి వైఖరి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు భారత్తో బలమైన ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉన్నాయి. కాబట్టి వారు పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు తెలిపే అవకాశం తక్కువగా ఉంది. అయితే ఇతర కొన్ని ముస్లిం దేశాలు పాకిస్తాన్కు నైతిక మద్దతు ఇవ్వవచ్చు లేదా తటస్థ వైఖరిని అవలంబించవచ్చు. మొత్తం మీద చూస్తే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే టర్కీ ప్రత్యక్షంగా సైనిక సహాయం అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా టర్కీ యుద్ధ నౌక కరాచీకి రావడం ఈ దిశగా ఒక ముఖ్యమైన సంకేతంగా చూడవచ్చు. చైనా పరోక్షంగా వ్యూహాత్మక, ఆర్థిక సహాయం అందించవచ్చు. అజర్బైజాన్ దౌత్యపరమైన మద్దతు ఇవ్వగలదు. బంగ్లాదేశ్ వైఖరి కీలకంగా మారవచ్చు. అయితే అంతిమంగా ఈ దేశాల నిర్ణయాలు అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, వారి స్వంత ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయి. ఈ సంక్షోభం ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.